సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. మద్యం అలవాటు ఉన్నవారు, మందు తీసుకునేవారు, అసలు వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి కొన్ని వ్యాయామ చిట్కాలు కావచ్చు, లేదంటే వాళ్ళ డైట్ కావచ్చు, ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది మన ముందున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. ఆశ్రిత గారు నమస్తే అండి. నమస్తే. చాలా మంది మద్యం అలవాటు రోజు తీసుకుంటుంటారు, దాన్ని మానలేరు, ఎంతమంది చెప్పినా కూడా మానలేరు. డైలీ మందు తీసుకునే వాళ్ళు మరుసటి రోజు జిమ్కి వెళ్ళడం, లేదంటే వ్యాయామం చేయడం, వాకింగ్ చేయడం చేసేయడం వల్ల మేము సేఫ్గా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటారు. అది కరెక్టేనా? ఆరోగ్యంగా ఉన్నాం అనుకోవడం అయితే రాంగే. బికాస్ ఆల్కహాల్ అన్నది దానికి ఎడిక్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాంతో పాటు ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఇట్స్ ప్రూవెన్ స్టేట్మెంట్. సో మీరు రోజు ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తే ఫ్యాటీ లివర్ లాంటి ఇష్యూస్ వస్తాయి. అండ్ అది చిన్నగా క్రమేపీ లివర్ డ్యామేజ్ చేసి లివర్ క్యాన్సర్ తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వీళ్ళకి కోలాన్ క్యాన్సర్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డ్రింకింగ్ ఆల్కహాల్ ఆన్ డైలీ బేసిస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అది ప్రూవ్డ్. అయితే తీసుకునేవారు అసలు ఏ వ్యాయామం చేయకుండా గమ్ముగా సైలెంట్ గా ఉండేవారు కంటే కనీసం మరుసటి రోజు ఇట్లా వ్యాయామం చేసే వాళ్ళ కన్నా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు బెటర్. ఎస్, వ్యాయామం చేయడం అనేది వెరీ గుడ్ ఆప్షన్. అది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే అట్లీస్ట్ ఆల్కహాల్ వల్ల వచ్చే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని అట్లీస్ట్ బర్న్ చేసిన వాళ్ళు అవుతారు. సో దే డోంట్ ఎక్సెస్ ఫ్యాట్ అన్నది డిపాజిషన్ తక్కువ. కాకపోతే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు రోజు ఎక్సర్సైజ్ ఎలాంటిది చేస్తున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ డే మీరు చేసే ఎక్సర్సైజ్ కనుక ఎక్స్టెన్సివ్ ఎగ్జర్షన్ ఉందనుకోండి, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, అంటే ఎలాంటివి మేడం? హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటే రన్నింగ్ కానీ, లేకపోతే జాగింగ్ కానీ, జంపింగ్ కానీ, మనకి జిమ్లో కూడా హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఉంటాయి. సో అంటే కొన్ని ఇంటర్వెల్ ట్రైనింగ్ లాగా కూడా ఉంటాయి. ఒక 30 సెకండ్స్ సివియర్ ఎగ్జర్షన్ ఉంటుంది, మళ్ళీ ఒక 10 సెకండ్స్ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 30 సెకండ్స్ ఎగ్జర్షన్ ఉంటుంది. ఇట్లా ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటారు. ఇట్లాంటి హై బౌట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు యూ షుడ్ ఆల్వేస్ చెక్ యువర్ పారామీటర్స్. అసలు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చెక్ చేసుకునే అలాంటి ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇన్ఫ్లమేటరీ. సో వాస్కులేచర్ కనుక హై ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు మన బాడీలో జనరల్గా క్లాట్స్ అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి ఏవైనా స్టక్ అయినప్పుడు కార్డియాక్ అరెస్ట్ లాంటివి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఆల్కహాల్ రోజు కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా చేస్తున్నారు అంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎలా ఉన్నాయి, లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది అన్నది ఒకసారి చెక్ చేసుకుని దెన్ యూ వెంచర్ ఇంటూ హై ఇంటెన్సిటీ వర్కౌట్. అంటే డైలీ ఆల్కహాల్ తీసుకునేవారు, మందు తీసుకునేవారు ఎలాంటి టెస్టులు చేసుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు 3 monthsకి ఒకసారి HbA1c ఎలా ఉంది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎలా ఉంది అనేది మోర్ ఇంపార్టెంట్. బికాజ్ ఆల్కహాల్ అగైన్ ఇంక్రీజెస్ బ్లడ్ షుగర్ లెవెల్స్. దెన్ సెకండ్ థింగ్ చెక్ చేసుకోవాల్సింది వైటమిన్ B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి. వీళ్ళకి డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి B12, B వైటమిన్ డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వైటమిన్ C కన్సంప్షన్ అనేది రెగ్యులర్గా ఉండాల్సిందే. అంటే వైటమిన్ C సప్లిమెంట్ రూపంలో అవసరం లేదు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో పాటు లెమన్ కన్సంప్షన్ అనేది రోజు ఉండాలి. సో దట్ వాళ్ళకి డిమాండ్ ఫర్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నది ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆల్కహాల్ అగైన్ కాజెస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ. సో కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ టెస్ట్ చేసుకుంటే మంచిది. వైటమిన్ D లెవెల్స్. అలాగే మద్యం సేవించేవారు అంటే కొంతమంది డైట్ను కూడా ఫాలో అవుతుంటారు, అసలు ఎక్కడ కూడా కార్బోహైడ్రేట్స్ని తీసుకోకుండా ఉంటారు, ఓన్లీ లిక్కర్ మాత్రమే తీసుకుంటుంటారు, అందులో వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొని మేమంతా పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటారు. లిక్కర్లో బ్రాండీ ఆర్ విస్కీ ఆర్ బీర్ అందులో కార్బోహైడ్రేట్స్ ఎంతవరకు ఉంటాయి, దేంట్లో ఎక్కువ ఉంటాయి? ఆల్కహాల్లో మీకు 1 mlకి 7 kilocalories ఆఫ్ క్యాలరీస్ వస్తాయి. సో దీస్ ఆర్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఆల్కహాల్ నుంచి వచ్చే కార్బోహైడ్రేట్స్, బియర్ కానీ ఏం తీసుకున్నా సరే ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్. మీరు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తున్నారంటే డైట్ లో కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా మీ శరీరానికి అయితే కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయి. అండ్ మీరు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటుంటే కొంచెం హెల్ప్ చేస్తున్నారు బాడీకి. బట్ అగైన్ యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, ఆల్కహాల్ నాట్ ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్ పరంగా కాకుండా జెనెటికల్గా డిఎన్ఏలో చేంజ్ వచ్చి క్యాన్సర్ కాజ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. సో రోజు ఆల్కహాల్ తీసుకుని దాంతో పాటు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను, నేను అసలు కార్బ్స్ తీసుకోవట్లేదు అనడంలో
ఫూలిష్నెస్ తప్పిస్తే ఏం లేదు. సో కొంతమంది అంటే ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే రెడ్ మీట్ ని ఆల్కహాల్ ని కంపేర్ చేస్తే దేంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి? మీట్ లో మీకు రెడ్ మీట్ లో ఉండేది సాచురేటెడ్ ఫ్యాట్ అండి. మీట్ ఈస్ కంప్లీట్లీ మోర్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్. దానివల్ల మీకు లిపిడ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. రెడ్ మీట్ లో మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా ఎక్కువ, ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కమింగ్ టు ఆల్కహాల్, ఆల్కహాల్ ఈస్ ప్యూర్ కార్బోహైడ్రేట్ అండ్ ఈక్వలెంట్లీ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఆల్కహాల్ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది. సో బోత్ ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. రెండు. అలాగే రెడ్ మీట్ లో అంటే కొంతమంది లిక్కర్ తీసుకునే టైంలో స్టఫ్ కిందని చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏదో ఒకటి తీసుకుంటారు. వీటిలో ఏది బెటర్? చికెన్ బెటరా, ఫిష్ బెటరా, మటన్ బెటరా, ప్రాన్స్ బెటరా? రెడ్ మీట్ అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ కమింగ్ టు ఫిష్ ఈస్ టు సర్టెన్ ఎక్స్టెంట్ మచ్ బెటర్ ఆప్షన్. దీనికంటే కూడా సాలాడ్స్ తీసుకోగలిగితే బెటర్, బికాజ్ అందులో నుంచి మనకి కొంచెం ఫైబర్ వెళ్తుంది. కానీ మీరు అడిగిన ఆప్షన్స్ అన్నిట్లలో ఫిష్ ఇస్ ద బెటర్ ఆప్షన్. పార్టీస్ జరుగుతుంటాయి జనరల్ గా రేర్ ఇప్పుడున్న కల్చర్ లో, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, లైఫ్ స్టైల్లో రెగ్యులర్ గా ఎవరైనా ప్రొఫెషనల్స్ అయినా కానీ ఎవరైనా కూడా యూతే కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది ఒక సొసైటీలో కామన్ అయిపోయింది. సో అలాంటి టైంలో అక్కడ నాన్ వెజ్ ఉంటుంది ఖచ్చితంగా. ఎంత మనం అనుకున్నా కూడా కంట్రోల్ కాని పరిస్థితి. అలాంటి టైంలో ఆల్కహాల్ తీసుకుంటూ నాన్ వెజ్ తింటుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం పార్టీకి వెళ్తామన్న విషయం మనకు ఆల్రెడీ ప్లాన్ చేసే ఉంటుంది కాబట్టి పార్టీకి వెళ్లే ముందు మీల్ హెల్దీగా తినండి. సో ఈట్ ఒక గుడ్ బౌల్ ఆఫ్ సాలడ్ తినండి. ఆ రోజు మొత్తంలో ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. దాని తర్వాత ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ప్రిపేరింగ్ ఫర్ పార్టీ ఈజ్ మచ్ బెటర్. అంటే మనకి పార్టీలో ఏముంటుందో తెలియనప్పుడు మనం పార్టీకి వెళ్తున్నామని తెలిసినప్పుడు ఫస్ట్ పార్టీకి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వండి. సో హౌ యూ ప్రిపేర్ ఫర్ యువర్ డ్రెస్, మేకప్ అన్ని ఎలా ప్రిపేర్ అవుతారో, ఏం తింటున్నాం అనేది కూడా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఏం తినాలి అనేది కూడా ఫిక్స్ అవ్వాలి. కొంత అక్కడ ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది. తినకపోతే అక్కడ ఫీల్ అవుతారేమో అవతలి వారు అనుకుంటారు. సో అలాంటి టైంలో ఎంత కంట్రోల్ గా ఉండాలి? అలాంటి టైంలో ఏంటంటే ఎక్కువ మనం అక్కడ ఆస్కారం ఇవ్వాల్సింది కమ్యూనికేషన్ కి. సో మనం పార్టీకి వెళ్ళినప్పుడు ద రీజన్ ఫర్ పార్టీయింగ్ ఈజ్ ఎంజాయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో అక్కడ ఎంత కమ్యూనికేట్ అవుతున్నాము, మనం ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే తినడానికి తక్కువ ప్రిఫరెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. రెండోది హెల్త్ కాన్షియస్ గా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ కాన్షియస్ గా ఉన్న వాళ్ళే ఇవన్నీ ఆలోచిస్తారు. సో కాన్షియస్ గా ఉన్న వాళ్ళు ఏంటి అంటే పార్టీకి వెళ్దాం అనుకున్నప్పుడు నేను ముందు ఎంత తింటున్నాను, ఇంకా ఎంత వరకు నేను తినగలుగుతాను పార్టీలో అన్నది చూసుకోవాలి. ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే ఆల్కహాల్ లాంటి బెవరేజెస్ తోటి సైడ్ డిష్ గా నాన్ వెజ్ లాంటివి తింటున్నప్పుడు యాక్చువల్ గా దాని మీద ఎక్కువ హర్బ్స్ జల్లుకుంటే మచ్ బెటర్. అంటే ఇప్పుడు మీరు ఫిష్ ఇందాక చెప్పుకున్నాం, మనం గ్రిల్డ్ ఫిష్ తీసుకున్నారనుకోండి, దాని మీద ఇప్పుడు హర్బ్స్ ఆరిగానో, రోజామెరీ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో గ్రిల్ ఫిష్ మీద కొంచెం ఆరిగానో లాంటిది జల్లుకుంటే దట్ విల్ ఎన్హాన్స్ ద యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. సో ఇది ప్రూవెన్ స్టడీ కూడా ఉంది. సో వెన్ యూఆర్ ఈటింగ్ ఎనీథింగ్ విచ్ ఈస్ గ్రిల్డ్ ఆర్ తందూరి కానీ అలాంటివి తిన్నప్పుడు దానిపైన హర్బ్స్ లాంటివి జల్లుకుంటే మనకి దాని ఆక్సిడేటివ్ ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. అలాగే లిక్కర్ తీసుకునేవారు, లిక్కర్ తీసుకున్న తర్వాత చాలు ఈరోజు నేను లిక్కర్ తీసేసుకున్నాను, ఇంకా ఫుడ్ ఏం అవసరం లేదు, సో ఇప్పటికే నేను కార్బ్ ఎక్కువ తీసేసుకున్నాను, సో ఇది చాలు, ఇది వేస్ట్ అనుకోవడం కరెక్టేనా? అలా అనుకోవడానికి లేదండి, బికాజ్ వాళ్ళకి డిహైడ్రేషన్ ఇష్యూస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఎంటీ స్టమక్ మీద లిక్కర్ తీసుకున్నా, ఎక్కువసేపు ఎంటీ స్టమక్ తో ఉన్న ఎసిడిటీ ఇష్యూస్ వస్తాయి, అల్సర్ ఫార్మేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో డెఫినెట్గా లిక్కర్ తీసుకున్నప్పుడు హైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో తీసుకునే మీల్ లిక్విడ్ మీల్ అయితే బెటర్. ఒక మంచి సూప్ కానీ లేకపోతే సూప్ విత్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని ఒక లిక్విడ్ డైట్ లాంటిది ఫాలో అయితే డిహైడ్రేషన్ ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం ఎఫెక్ట్ ఆఫ్ లిక్కర్ ని కొంచెం తగ్గించవచ్చు. వారంలో నాన్ వెజ్ ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్? వారానికి నాన్ వెజ్ 2 times అయితే మచ్ బెటర్ ఆప్షన్. అలాగే రెడ్ మీట్ ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్? రెడ్ మీట్ నెలలో ఒకసారికి లిమిట్ చేస్తే బెటర్. ఓన్లీ మంత్ లో వన్ టైం? వన్స్ ఏ మంత్. ఎనీ ఏజ్ గ్రూప్? ఎనీ ఏజ్ గ్రూప్. పిల్లలైనా కూడా? yes, పెద్దవాళ్ళైనా కూడా? yes, definitely. నా మీట్ లో ఫిష్ బెటరా లేదంటే చికెన్ బెటరా? ఫిషే బెటర్ అండి. ఫిష్ లో మీకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫిష్ లో ఉండే ప్రోటీన్ మనకి ఈజీలీ బయో అవైలబుల్ అవుతుంది. అలాంగ్ విత్ దట్ వైటమిన్ డి లెవెల్స్ కూడా ఫిష్ లోనే ఉంటాయి. కాకపోతే సోర్స్ ఆఫ్ ఫిష్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. సో వీక్ లో ఫిష్ ఎన్నిసార్లు తీసుకుంటే మంచిది? వన్స్ ఏ వీక్ టు ట్వైస్ ఏ వీక్ ఫిష్ తీసుకున్నా మంచిది.
మనం వీక్ లో 2 సార్లు నాన్ వెజ్ మంచిది అనుకున్నాం కాబట్టి ఒకసారి ఫిష్ ఒకసారి చికెన్ తీసుకున్నాం. కొంతమంది గ్రిల్ ఫిష్నే ఎక్కువగా తీసుకోవాలని చెప్తుంటారు. Yes. అలాగే కర్రీలో చేసిన ఫిష్ కూడా మంచిది అంటుంటారు. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఫిష్ కాదు, కరెక్ట్ కాదు అంటుంటారు. ఈ మూడిట్లో ఏది బెటర్? ఫస్ట్ థింగ్ ఆప్షన్ ఇచ్చేసి మనం గ్రిల్ ఫిష్ కే ఇస్తాము. ఎందుకంటే అన్లెస్ ఇట్ ఈస్ నాట్ చార్డ్, అంటే ఫిష్ పైన నల్లని మరక రానంత వరకు గోల్డెన్ బ్రౌన్ లో మీరు గ్రిల్ చేసుకుంటే గ్రిల్డ్ ఫిష్ ఇస్ అ గుడ్ ఆప్షన్. దెన్ కమ్స్ ఫర్ ద కర్రీ ఆప్షన్. కర్రీలో కూడా ఆయిల్ కన్సంప్షన్ తగ్గించుకుని గుడ్ అమౌంట్ ఆఫ్ స్పైసెస్ వేసుకుని ఫిష్ కర్రీలా చేసుకున్న మంచిదే. అండ్ లాస్ట్ ఈస్ ఫ్రైడ్, బికాస్ అగైన్ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.